మొదటిసారి ప్రేమలో పడినప్పుడు మనకు నిజంగా ఏమి అనిపిస్తుందో మనకే స్పష్టంగా ఉండదు. హాయ్, నేను మాలిని అమలదాస్. ప్రేమ కథలు రాస్తాను, కానీ ప్రేమను జీవించి కూడా నేర్చుకున్నాను. నేను టీనేజర్గా ఉన్నప్పుడు ఎన్నో శతాబ్దాల క్రితం నన్ను ఎవరో గమనించడం ఎంత ప్రత్యేకంగా అనిపించేదో ఇప్పటికీ గుర్తుంది. నన్ను చూడడం, నన్ను ఆకర్షణీయంగా అనుకోవడం, ఎవరికో ఒకరికి నేను ప్రత్యేకంగా నచ్చడం. నిజం చెప్పాలంటే ఆ ఫీలింగ్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు అది ఏమిటో, అది ఏమి కాదో నాకు అర్థమైంది. అప్పట్లో ఎవరో నచ్చడం ప్రేమలా అనిపించేది. మనకు నచ్చిన వాళ్ళు చాలామంది, మనల్ని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలామంది. ఇది నా కథ మాత్రమే కాదు, మనలో చాలామందికి ఇది జరిగిన విషయమే. అప్పుడు ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక వేగం ఉంటుంది. ఎవరో పూర్తిగా తెలియకముందే మన ఊహల్లో వాళ్ళను చాలా దూరం తీసుకువెళ్తాము. తర్వాత వస్తుంది కెమిస్ట్రీ, ఆ క్షణంలో కలిగే ఆకర్షణ. దాన్నే మనం మొదటి చూపులో ప్రేమ అంటాము, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. గుండె వేగంగా కొట్టుకుంటుంది, అంతా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇంకా ఉంటుంది తరువాత కోరిక, సన్నిహితంగా ఉండాలనిపించడం, ఇప్పుడే కావాలనిపించడం. ఇవి అన్నీ సహజమే. ఈ భావాల్లో ఏది తప్పు కాదు. వెనక్కి చూసుకుంటే ఆ మొదటి భావాలను నేను తప్పు పట్టను. అవి నాకు ప్రేమను గుర్తించడం నెమ్మదిగా నేర్పించాయి. అట్రాక్షన్, కెమిస్ట్రీ, డిజైర్ అండ్ లవ్, ఇవి అన్నీ సహజమే. కానీ ఇవి అన్నీ ఒకరితోనే జరుగుతాయా అన్నదే ఒక ప్రశ్న. ఇలాంటి భావాలు మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నా పేరు మాలిని. థ్యాంక్ యూ.